గుహలో పరిస్థితి క్షణక్షణానికి మరింత భయంకరంగా మారుతోంది. అర్జున్ చేతిలో ఉన్న దివ్యాయుధం అద్భుతమైన బంగారు కాంతితో ప్రజ్వరిల్లుతోంది. సరిగ్గా అదే సమయంలో ఆ రాతి స్తంభం పైభాగం పూర్తిగా పగిలిపోయింది. ధడాల్! భారీ శబ్దంతో ఆ స్తంభం రెండు ముక్కలైంది. శతాబ్దాలుగా అందులో బంధించబడి ఉన్న ఆ చీకటి శక్తి నెమ్మదిగా బయటకు రాసాగింది. మొదట అది కేవలం ఒక నల్లని పొగలా అనిపించినా కొద్దిసేపటికి అది ఒక భయంకరమైన రాక్షస రూపాన్ని సంతరించుకుంది. ఎర్రగా మెరుస్తున్న కళ్ళు, సుదీర్ఘమైన వాడి గోర్లు, భీతిని గొలిపే భారీ ఆకారం. ఆ రాక్షసుడు అట్టహాసం చేస్తూ గంభీర స్వరంతో గర్జించాడు. ఎట్టకేలకు నేను స్వేచ్ఛను పొందాను. అర్జున్ భయంతో ఒక్కడు వెనక్కి వేశాడు. కాని అతని చేతిలోని ఆయుధం మాత్రం మరింత తేజస్సుతో వెలుగుతూనే ఉంది. దివ్యశక్తి ప్రేరణ. ఆ సంక్షోభ సమయంలో మళ్లీ ఒక దివ్య స్వరం గుహలో ప్రతిధ్వనించింది. అది సాక్షాత్తు నరసింహస్వామి స్వరం. అర్జున్, భయపడవద్దు. ఆ ఆయుధమే నీకు రక్షణ కవచం. స్వామి మాటలతో అర్జున్ ధైర్యం తెచ్చుకున్నాడు. ఆయుధాన్ని గట్టిగా పట్టుకోగానే దాని నుండి వెలువడిన శక్తివంతమైన బంగారు కాంతి గుహలోని గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ ప్రసరించింది. చీకటి శక్తి అసలు రహస్యం. ఆ రాక్షసుడు వెటకారంగా నవ్వుతూ ఇలా అన్నాడు, ఒక చిన్న ఆయుధంతో నన్ను ఓడించగలనని అనుకుంటున్నావా? అర్జున్ ఏమాత్రం తడబడకుండా, ధర్మం వైపు ఉన్న శక్తి ఎప్పుడూ గెలుస్తుంది, నేను నిన్ను అడ్డుకుంటాను అని బదులిచ్చాడు. రాక్షసుడు తన గతాన్ని వెల్లడించాడు. నేను సామాన్యమైన శక్తిని కాదు, కొన్ని వేల ఏళ్ల క్రితం లోకాన్ని అంతం చేయాలని భావించిన దుష్టశక్తుల కలయికతో పుట్టిన వినాశకర శక్తిని నేను. అప్పట్లో నరసింహస్వామి నన్ను ఓడించినా పూర్తిగా నాశనం చేయలేక ఈ గుహలో బంధించాడు. ఇప్పుడు ఆ బంధనం తెగిపోయింది. యుద్ధం ప్రారంభం. మాటలు ముగియకముందే రాక్షసుడు తన చేతిని గాలిలోకి ఎత్తాడు. నల్లటి మేఘంలాంటి చీకటి శక్తి అర్జున్ వైపు వేగంగా దూసుకొచ్చింది. అర్జున్ వెంటనే దివ్యాయుధాన్ని అడ్డుగా పెట్టాడు. ఆ ఆయుధం నుండి వెలువడిన శక్తివంతమైన బంగారు కాంతి గుహలోని గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ ప్రసరించింది. ప్రాణ సంకట స్థితి. కాని ఆ రాక్షసుడి శక్తి అపారమైనది. అతను మళ్లీ ఒక భారీ చీకటి అలను సృష్టించి అర్జున్ మీదకు విసిరాడు. ఆ దెబ్బకు అర్జున్ తూలి కిందపడ్డాడు. అతని చేతిలోని ఆయుధం కాంతి మందగించడం మొదలైంది. ఆ విజయ గర్వంతో రాక్షసుడు ముందుకొస్తుండగా అర్జున్ కళ్ళు గుహ గోడలపై ఉన్న ప్రాచీన శాసనాలపై పడ్డాయి. ఆశ్చర్యకరంగా ఆ అక్షరాలు ఒక్కసారిగా వెలుగులీనడం ప్రారంభించాయి. అందులో ఒక రహస్య మంత్రాన్ని అర్జున్ గమనించాడు. అతను ప్రాణాలను పణంగా పెట్టి ఆ మంత్రాన్ని గట్టిగా పఠించడం మొదలుపెట్టాడు. అర్జున్ మంత్రపఠనం చేస్తుంటే గుహలో ప్రకంపనలు మొదలయ్యాయి. దివ్యాయుధం సూర్యకాంతి కంటే 1000 రెట్లు ఎక్కువ శక్తితో ప్రకాశించింది. రాక్షసుడు తల్లడిల్లిపోతూ, ఆపు, ఆ మంత్రాన్ని చదవకు అని కేకలు వేశాడు. కాని అర్జున్ ఆగలేదు. ఆ దివ్యకాంతి గుహ అంతటా వ్యాపిస్తూ చీకటి శక్తిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఎపిసోడ్ 5లో అర్జున్ పఠించిన ఆ రహస్య మంత్రం ప్రభావం ఏమిటి? నరసింహస్వామి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తారా? అర్జున్ ఈ మహాయుద్ధంలో ప్రాణాలతో బయటపడతాడా? ఈ కథలోని తదుపరి భాగం చూడాలనుకుంటే వెంటనే మా SVM షార్ట్ స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.